మాట్లాడదామా? ఈ కార్యక్రమానికి భూములు ఏమిటి, ఆ భూములు ఏ సర్వా నంబర్లు ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేసిన అవసరం ఉంది. అదేవిధంగా అందరూ కూడా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గట్టు రామాయణ పైన ప్రభుత్వం లాక్కొని సర్వే చేయించి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన పేదవారికి చిన్న చిన్న వ్యాపారాలు, పూల వ్యాపారాలు, పళ్ళ వ్యాపారాలు, ఆకులు అలవల అమ్ముకుంటున్న వంటి వాళ్ళు శుభ్రంగా దయచేసి ఎవరు పక్క గదలతో కూర్చున్నట్లు ఉండండి. మేము 2 గంటల ముగిద్దామనుకున్నాం కాబట్టి శిబిరంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వేరే విషయాలు మాట్లాడుకోకుండా అరెస్ట్ ఎందుకు, రౌడీ షీట్ ఎందుకు, భూములు ఎవరివి, భూముల పేర్లతో సహా చెప్పడం అండి. ఏం భయపడిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఇవన్నీ విషయాలు తెలియాలా. ఒక ప్రభుత్వం వస్తే ఒకరు, ఒక ప్రభుత్వం వస్తే ఒకరు దోపిడీ జరుగుతుంది. భూమి ఎక్కడ కూడా జాన స్థలం, ఒక జాన కూడా ఎక్కడ లేదు. కానీ ఉన్న వాళ్ళే దోచుకుంటున్నారు. వాళ్ళ పేర్లతో ఎక్కడ కబ్జా చేశారు, ఏ స్థలంలో కబ్జా చేశారనే విషయాలు ముఖ్యంగా అందరూ తెలియపరిచారు. దీక్ష ఎలాగుందంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అండదండలు లేక వీరికి అధికారం, పోలీస్ అధికారులు ఏమైనా వీళ్ళకి ఏమైనా అండదండలతో ఇట్లా ప్రజల్ని ఉద్యమాలు చేసే వారికి వారి అణగదొక్కాలనే ఆలోచన మీద ఇలా ఉందో ఏమో కానీ మాకు అర్థం కాలేదు. ఆయన శాంతిలాల్ గారు నిజంగా సామాన్యులకు ఒక రకము న్యాయం చేస్తారు, ధనికులకు ఒక రకం న్యాయం చేస్తున్నారు. మేము చాలాసార్లు అతని గురించి మేము అక్కడ 3 టౌన్లో ఎన్నో కంప్లైంట్ కూడా వచ్చాయి. అధికారుల దృష్టి కూడా తీసిపోయాం మేము, కానీ పట్టించుకోలేదు. ఆయన ఒక ఎస్టీ అయి కూడా నిజంగా అక్కడ వచ్చిన ప్రజా సంఘ నాయకులు కానీ లేదా సామాన్య వ్యక్తులకి నిజంగా ఆయన పట్టించుకోడు. అది ఎందుకో మాకు అర్థం కాదు. ఏమైనా ఆయనకి ఏమన్నా కిరీటం వచ్చిందేమో నాకైతే మాకు అర్థం కాలేదు. ఒక ఎస్సీ బిల్లుడు తన భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని కేసు పెట్టితే దాదాపుగా 10 రోజులు తిప్పించినాడు. అతను రైలు కింద పడతానని చనిపోతానని అంతవరకు కూడా ఆ అమ్మాయి ఎక్కడితో కూడా చెప్పడం లేదు. తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ తెలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరి దీని మీద అవగాహన కల్పించేదని తీసుకెళ్ళాలని చెప్పేసి నేను గట్టు రామయ్య గారికి పూర్తి మద్దతు. ఆయన ఉద్యమాలు చేసే ఆయనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఉద్యమ నాయకుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైనా కూడా వాళ్ళ కోసం మేము రాత్రింపగలు ఎప్పటికైనా ఇప్పుడు దాదాపుగా నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. రామాంజనేయులు, గట్టు రామాంజనేయులు చేపట్టినటువంటి నిరాహార దీక్షకు ఇక్కడికి ఆశీనులైనటువంటి మిత్రులు, తర్వాత ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖులు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చాలా దారుణమైన విషయం. ఒక దళితుడు ఏదో సేవ చేయాలని, ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ హెచ్ఎల్సి కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని గ్రహించి దాంట్లో కొంతమంది పెత్తందారులు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ఆక్రమించినారని గ్రహించినటువంటి ఒక దళితుడు, ఒక నాయకుడు, ప్రజానాయకుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయకూడదు, ఇది ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారికి పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలని ఉద్దేశిస్తే న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, వారిపైన చర్య తీసుకోకుండా ఎవరైతే భూ కబ్జా చేసినారో వారిపైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ భూములు ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని కాపాడాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు కాపాడాల, పోలీసు వాళ్ళు కాపాడాల. అటువంటి వాళ్ళే
దాన్ని కాపాడాల్సింది పోయి ఇతని పైన, ఈ రామాంజనుల పైన రౌడీ షీటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి చట్టాన్ని ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకనే చాలా బాధతో నేను ఈరోజు చెప్తున్నా, ఎక్కడ పోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఇటువంటి కేసులు ఈరోజు రిజిస్టర్ అవుతున్నాయి, ఎవరిపైన అవుతున్నాయి? ఈ విధంగా ప్రజల గొంతు నొక్కితే రేపు వీళ్ళని ప్రశ్నించే నాథుడు ఎవరు? మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విలువేముంది, మనం చేసుకున్న చట్టాలకు విలువేముందని నేను అడుగుతున్నా. ఈరోజు మిత్రులారా, ఈరోజు చూస్తున్నాం మనం అనేక రకమైనటువంటి కేసులు ఈరోజు మనం బడుగు బలహీన వర్గాల వాళ్ళపైనే రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంది అనేది మనం ఇక్కడ ఆలోచిస్తే దీనికంతా కారణం మన చేతగానితనం. బడుగు బలహీన వర్గాల వాళ్ళు 86% ఉన్నా వాళ్ళల్లో యూనిటీ లేక, వాళ్ళు అర్థం కాక, ఏ దారిన పోవాలో అర్థం కాక, చట్టాలు తెలియక ఈ విధంగా మనం ఈరోజు ప్రాకులాడుతుంది. ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఏముండయి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులు ఏం చెప్పినాయి, చట్టం ఏముందండి? అంటే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలనేదే చట్టానికి కూడా కాదు, అది కొన్ని నిబంధనలు, అది పోలీస్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రకారం నేను చెప్తాను. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేటివి ఉన్నాయి. దాంట్లో 742 నిబంధనల ప్రకారం, సెక్షన్ ప్రకారం వాళ్ళకు అధికారం ఎవరికైనా పోలీస్ స్టేషన్, పోలీస్ వాళ్ళకి ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఆ వ్యక్తి ఎవరై ఉండాలా? ఒక సామాన్యుని పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చా? ఈరోజు సామాన్యమైనటువంటి వారి లిస్టులో ఈ రామాంజనేయులు అనేటువంటి ఒక దళితుడు వస్తాడా రాదా అనేది కూడా ఇక్కడ మనం చేయాలి. ఒక న్యాయమూర్తిగా, రిటైర్డ్ న్యాయమూర్తిగా నేను చెప్తున్నాను, ఒక సామాన్యుడు యొక్క లిస్టులో ఈ దళితుడైనటువంటి రామాంజనేయులు వస్తాడు. ఇతడు రౌడీ షీటరా? ఇతనికి ఏమైనా హిస్టరీ ఉందా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. నాకు తెలిసినంత వరకు ఇతని పైన కేసులు ఉండి దాంట్లో కన్విక్షన్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. అటువంటి ఎవిడెన్స్ ఎక్కడ కానీ లేదు. ఒక రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే అతనికి 2 సంవత్సరాల్లో కొన్ని కేసుల్లో శిక్షలు పడి ఉండాలా. ఎటువంటి శిక్షలు పడి ఉండాలా? అది సమాజానికి మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి వ్యక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి వ్యక్తులపైన రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేస్తారు. ఈరోజు మనం రామాంజనేయులు ఏం చేసినాడు? అటువంటివి ఏమన్నా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మన బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ మనం గ్రహించాలి. అటువంటిది లేదే. ఇంకా తర్వాత ఎవరైనా కానీ బాలికలు కానీ స్త్రీలను కానీ అవమానంగా పరచడము, వారిపైన అత్యాచారాలకు పురికొల్పడము, లేకపోతే వాళ్ళపైన అత్యాచారాలు చేయడము, ఆ విధంగా అంటే ఉమెన్ టీజింగ్, అటువంటి వారు కూడా చేస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయొచ్చు. పోలీసు వారు నిఘా పెట్టచ్చు. ఎందుకు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు? అసలు ఒక వ్యక్తి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు, వీడు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నాడు. ఇటువంటివన్నీ మనం ఊరికి వదిలేస్తే ఇతడు యువతలపైన, ఆడవాళ్ళపైన అఘాయితాలు చేసే అవకాశం ఉంది. ఇతడు దోపిడీదారుడు, ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాడు, లేకంటే డెకాయిటు, ఇటువంటి వాళ్ళందరినీ మనం కంట్రోల్ లేకపోతే సమాజంలో ప్రశాంతత అనేది ఉండదు, ప్రజలు ప్రశాంతంగా జీవించలేరు. అన్నప్పుడు మాత్రమే ఒక డిఎస్పీ గారు కానీ, ఒక ఎస్పీ గారు కానీ ఆదేశించవచ్చు ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ను. ఏమని? ఇతని పైన రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసి ఇతని పైన నిఘా పెట్టండి. ఇతనికి ఒక రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని పదే పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు. ఏదైనా అరాచకాలు జరిగినప్పుడు, అన్యాయాలు జరిగినప్పుడు, ఏదైనా ప్రశాంతత లోపించినప్పుడు సమాజంలో వాళ్ళు రౌడీ షీటర్లను పిలిపిస్తారు, విచారిస్తారు. అవసరమైతే అదుపులో కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఒక సామాన్యుడిని నువ్వు ఊరికైనా రౌడీ షీటర్ ఓపెన్ చేసి
నువ్వు అన్ని పిలిపిస్తావంటే ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ అనేది ఎక్కడుంది? రాజ్యాంగంలో దానికి విలువేముంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విలువేముంది? ఒక సామాన్యుని పైన చేయొచ్చా? చేయకూడదు. మరి ఎందుకు చేశారు అంటే ఈ సమాజంలో ఏ ప్రభుత్వ భూములు అయితే ఏవైతే ఉన్నాయో నాడు చూస్తూనే ఊరుకునే ఉండాలా. పెత్తందారుల భూములన్నీ కొట్టేస్తుంటే ఒక సామాన్యుడు ఊరికేనే ఉండాలా. నువ్వు మాట్లాడినావంటే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే ఏమన్నా న్యాయమా? ఇటువంటివన్నీ కూడా పత్రిక వాళ్ళే కాదు, మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టానికి న్యాయానికి మనం అందరూ బద్దులై జీవించాలా. ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ఎస్పీ గారు ఐపీఎస్ చదివింటారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. నేను డైరెక్ట్గా నేను ఎస్పీ గారిని ఏమనలేను, పోలీసు వాళ్ళు ఏమనలేను. ఎందుకంటే శాంతిలాల్ అనే ఆయన ఒక కీలుబొమ్మ మాత్రమే ప్రభుత్వం యొక్క అదే ఉన్నటువంటి ఒక కీలుబొమ్మ కులస్తుడే, ఒక సామాన్యుడు, ఒక దళితుడు, ఒక ప్రజాసేవ చేయాలని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి పైన ఈరోజు అన్యాయంగా ఈ పోలీసులు రికార్డుల్లో రౌడీ షీటర్ ఓపెన్ చేసినారు. కాబట్టి ఈరోజు అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా కూడా కలిసి ఇక్కడ ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీన్ని మీరు వెంబటే గమనించాలా. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులన్నీ మీరు తెప్పించుకొని ఆయన చరిత్ర అంతా గట్టు రామాంజనేయుల చరిత్ర అంతా మీరు చూసి వెమ్మటే దాన్ని రద్దుపరిచి ఇటువంటి వాళ్ళను మీరు ప్రోత్సహిస్తే మీకు కానీ మీ గవర్నమెంట్కి కానీ మంచి పేరు వస్తుంది. లేకపోతే అది తొలగించకుండా అతనిపైన ఈ విధంగా హెరాస్మెంట్ చేసే కేసులు పెడితే మాత్రము ఈ బలిగిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 86% ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళ అంతరంలో అసంతృప్తి ముంచుకొచ్చి మీ పైన మీ యొక్క రాజకీయం పైన దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా పత్రికా విలేకరులకు జైభీం తెలియజేసుకుంటూ, సార్ ఈరోజు ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ అనంతపురం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నంబర్ 91, 92, 93, 94, 95 సర్వే నంబర్లు అది రూరల్ పరిధిలో ఉంటాయి. ఆ పరిధిలో ఉన్నటువంటి భూములని దాదాపు 100 ఎకరాలు భూమి ఉంది. అందులో భూ కబ్జాదారులు, డబ్బున్న వాళ్ళు, ధనికులు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ భూమిని మొత్తం కబ్జా చేశారు ముందుగానే. అయితే గట్టు రామాంజీ అనే వ్యక్తి, అతను జైభీం రావు భారత్ పార్టీకి స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన మీద రౌడీ షీట్లు కట్టడం పోలీసులు, ఇది ఎంతమాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాం. అదేవిధంగా ఆ భూములను మొత్తం ఈ రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ తన కింద సిబ్బంది కానీ ఆ భూమిని సర్వే చేయించి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ముఖ్య డిమాండు. కాబట్టి ఈ డిమాండ్ని మీ ముందు ఉంచుతాం. మీరు కొంచెం సమాజానికి తెలియపరిచిన బాధ్యత మీ మీద ఉంది, మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు కొంచెం ఎక్స్పోజ్గా చేసి ఈ సమాచారాన్ని ఈ అధికారులకు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్. జై భీమ్. పెట్టే సబ్జెక్టులకు తరలించడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఈ గట్టు రామాంజనేయుల పైన పెట్టినటువంటి రౌడీ షీట్ కేసును వెంటనే ఎత్తివేయాలా. ఏవైతే వంక పరంపోగు భూములు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేసి వెంటనే పేద ప్రజలకు పంచాలా, లేదా ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశంతో, ఒక డిమాండ్ తోటి ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టాం. కావున ప్రభుత్వం వెంటనే స్పందించాలా, రెవెన్యూ అధికారులు స్పందించి, ఈ పోలీస్ వ్యవస్థ కూడా వెంటనే స్పందించి ఈ గట్టు రామాంజనేయుల పైన పెట్టినటువంటి రౌడీ షీట్ కేసును తొలగించాలని, లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. ఈ ఉద్యమాల్ని విడతల వారీగా మేము కొనసాగిస్తూ ఈ రౌడీ షీట్ను తొలగించేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలుపుకుంటున్నాము. జై భీమ్.